వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నం. వర్లరా, మీరు గనక మీ ఆలోచనను మార్చుకోగలిగితే, మీరు మీ జీవితాన్ని కూడా మార్చుకోగలరు. బ్రహ్మాండం గ్రహాల కదలికలను మార్చవచ్చు, పరిస్థితులను మార్చవచ్చు. కానీ ఆ పరిస్థితుల్లో మీ ప్రతిచర్య మాత్రమే మీరు 2025 సంవత్సరానికి ఒక విజేతలా వీడ్కోలు పలుకుతారా? లేక ఒక బాధితుడిలా ముగిస్తారా అనేది నిర్ణయిస్తుంది. ఈ వీడియోలో మనం ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మరియు రాబోయే మార్పులకు మిమ్మల్ని మీరు ఎలా సిద్ధం చేసుకోవాలో వివరంగా అర్థం చేసుకుందాం. పదండి, ముందుగా మొదటి రోజు గురించి చర్చిద్దాం. అంటే ఆదివారం, 28 డిసెంబర్ 2025. నేను గనక ఈ 3 రోజులను ఒక క్రికెట్ మ్యాచ్‌లా చూస్తే, బ్యాటింగ్ చేయడానికి పిచ్ అత్యంత అద్భుతంగా ఉన్న రోజు ఇదే. ఇది మీకు ఒక పవర్ డే. ఈ రోజు చంద్రుడు మీ పంచమ స్థానంలో మేనరాశిలో ఉన్నారు. తరచుగా ప్రజలు చంద్రుడు మరియు శని కలిసినప్పుడు విషయోగం ఏర్పడుతుందని, మనస్సు విచారంగా ఉంటుందని అంటారు. కానీ ఇక్కడ అలా జరగదు. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ ఉన్నది మేనరాశి. ఇది దేవగురువు బృహస్పతి యొక్క రాశి. మరియు ఈరోజు ఆదివారం. అలాగే ఉదయం సర్వార్థసిద్ధి యోగం కూడా ఏర్పడుతోంది. ఈరోజు మీ మనస్సు చాలా లోతుగా ఆలోచిస్తుంది. మీరు పైపై మాటలను ఇష్టపడరు. మీరు రైటర్ అయితే, ఆర్టిస్ట్ అయితే, లేదా ఏదైనా ప్లానింగ్తో సంబంధం ఉన్నవారైతే, ఈరోజు మీ మెదడులో వచ్చే ఐడియాలు భవిష్యత్తులో బంగారంలా మారతాయి. ఈరోజు మీ ఊహాశక్తి అద్భుతంగా ఉంటుంది. ఈరోజు దుర్గాష్టమి కూడా. పంచమ స్థానం భక్తికి సంబంధించినది కూడా. కాబట్టి ఈరోజు ఆధ్యాత్మికంగా ఉంటుంది. ఈరోజు ఆదివారం కాబట్టి మీరు కుటుంబంతో ఉండే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఒక చిట్కా ఉంది. ఈరోజు మీరు రద్దీగా ఉండే పార్టీలకు బదులుగా మీ పిల్లలతో లేదా మీ పార్ట్నర్తో ఏదైనా ప్రశాంతమైన ప్రదేశంలో సమయం గడపడానికి ఇష్టపడతారు. రిలేషన్షిప్లో ఉన్నవారికి ఈరోజు భావోద్వేగ బంధం చాలా బలంగా ఉంటుంది. శని యొక్క ఉనికి సంబంధంలో బంభీరతను మరియు విశ్వాసాన్ని తెస్తుంది. ఈరోజు సెలవు దినం అయినప్పటికీ వృశ్చిక రాశివారు ఎప్పుడూ పూర్తిగా సెలవులో ఉండరు. మీ రెండవ ఇంట్లో సూర్యుడు, కుజుడు మరియు శుక్రుడు కూర్చుని ఉన్నారు. మీరు బిజినెస్ చేస్తుంటే ఈరోజు మీకు పాత క్లయింట్ నుండి శుభవార్త అందవచ్చు. నెట్వర్కింగ్ కోసం ఈరోజు చాలా మంచిది. మరియు మీరు ఉద్యోగంలో ఉండి రేపటి కోసం ఏదైనా ప్రెజెంటేషన్ సిద్ధం చేయాలనుకుంటే ఈరోజే చేయండి. ఈరోజు వేసిన ప్లాన్ రేపు 100% విజయవంతమవుతుంది. కేవలం ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలి. మధ్యాహ్నం 1:10 తర్వాత అష్టమి తిథి వస్తుంది. శని మరియు చంద్రుని కలయిక సాయంత్రం వేళ కొంచెం ఆందోళన కలిగించవచ్చు. పాత విషయాలు గుర్తుకు రావచ్చు. అతను నాతో అలా ఎందుకన్నాడు? ఆ డబ్బు ఎప్పుడు తిరిగొస్తుంది అని. నా సలహా ఏమిటంటే, గతానికి సంబంధించిన పాత విషయాలను తవ్వకండి. ఈ రోజును భవిష్యత్తు ప్లానింగ్లో పెట్టండి, గతం తాలూకు పశ్చాత్తాపంలో కాదు. విద్యార్థులకు ఈరోజు అద్భుతంగా ఉంటుంది. పంచమస్థానం విద్యకు సంబంధించినది. ఏదైనా సబ్జెక్ట్ మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంటే, ఈరోజు దానిని చదవడానికి కూర్చోండి. శనీదేవుని దయతో ఈరోజు మీ ఫోకస్ లేజర్లా చాలా షార్ప్గా ఉంటుంది. ఇప్పుడు మనం రెండవ రోజులోకి ప్రవేశిస్తున్నాం. సోమవారం, 29 డిసెంబర్ 2025. స్నేహితులారా, ఇప్పుడు గేర్ మార్చే సమయం వచ్చింది. ఈ రోజును నేను ద డే ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అని పిలుస్తాను. అంటే మార్పు మరియు జాగ్రత్త వహించాల్సిన రోజు. ఈ రోజు ఉదయం 2 చాలా పెద్ద సంఘటనలు జరుగుతాయి. ఇవి వాతావరణాన్ని మార్చేస్తాయి. మొదటి సంఘటన ఏమిటంటే, ఉదయం 7:40 చంద్రుడు పంచమ స్థానం నుండి బయటకు వచ్చి 6వ స్థానంలోకి మేషరాశిలోకి వెళ్తారు. మరియు రెండవ అతిపెద్ద వార్త, బుధదేవుడు ఈరోజు వృశ్చిక రాశిని వదిలి ధనుస్సు రాశిలోకి, అంటే సిలోకి, అంటే మీ రెండవ స్థానంలోకి ప్రవేశిస్తారు. ఇప్పుడు దీని ప్రభావం మీ దైనందిన జీవితంపై ఎలా ఉంటుంది? చాలా శ్రద్ధగా వినండి. బుధుడు రెండవ ఇంట్లోకి రాగానే అక్కడ 4 గ్రహాలవుతాయి. సూర్యుడు, కుజుడు, శుక్రుడు మరియు బుధుడు. రెండవ స్థానం వాక్కు, మాట్లాడే తీరుకు సంబంధించినది. సోమవారం మీ మాటల్లో చాలా వేగం మరియు పదును ఉంటుంది. కుజుడు అక్కడ అగ్నిని ఇస్తున్నారు. బుధుడు అక్కడ తర్కాన్ని ఇస్తున్నారు. ఇక్కడ మీకు ఒక హెచ్చరిక ఉంది. ఈరోజు ఆఫీస్లో లేదా ఇంట్లో వాదనలు జరిగే పూర్తి అవకాశాలు ఉన్నాయి. మీరు మీ మాటను సరైనదిగా నిరూపించుకోవటానికి ఎంత ముందుకు వెళ్తారంటే, ఎదుటివారి మనస్సును నొప్పించేస్తారు. ముఖ్యంగా మీరు మీ అత్తమామల వైపు వారితో మాట్లాడుతుంటే, లేదా ఏదైనా ఫ్యామిలీ మీటింగ్లో ఉంటే, మౌనంగా ఉండటమే ఈరోజు అతిపెద్ద ఆయుధం. ఈరోజు మీ నోటి నుండి వచ్చిన మాట వెనక్కి రాదు మరియు బంధాన్ని పాడు చేయవచ్చు. దీంతోపాటు చంద్రుడు 6వ స్థానంలోకి రావటం
మిమ్మల్ని యాక్షన్ మోడ్‌లోకి తీసుకొస్తుంది. ఆదివారం నాటి బద్ధకం మొత్తం ఉదయం 8 గంటలకే మాయమైపోతుంది. ఆఫీస్‌లో పని ఒత్తిడి అకస్మాత్తుగా పెరుగుతుంది. మీ బాస్ మీ నుండి వెంటనే ఫలితాలను ఆశిస్తారు. ఆరవ స్థానం శత్రువులది కూడా. ఈరోజు మీ వెనుక కొంచెం గుసగుసలు జరగవచ్చు. కోపాన్ని తెప్పించి మీరు మీ నిగ్రహాన్ని కోల్పోయేలా చేయటానికి ఏ కొలీగ్ అయినా ప్రయత్నించవచ్చు. మీరు కేవలం మీ పనిని మాత్రమే చూసుకోవాలి. రియాక్ట్ అవ్వకూడదు. ఆరోగ్యానికి కూడా ఈరోజు కొంచెం సున్నితమైనది. మేషరాశిలో చంద్రుడు 6వ ఇంట్లో ఉన్నారు. అది కూడా గండమూల నక్షత్రం అంటే అశ్వినిలో. ఉదయం 7 గంటల 41 నిమిషాల నుండి గండమూలం ప్రారంభమవుతుంది. మీకు తలనొప్పి, ఎసిడిటీ లేదా కలల్లో మంట వంటి ఇబ్బందులు రావచ్చు. ఈరోజు బయట దొరికే మసాలా ఆహారాన్ని నివారించండి. కుజుడి శక్తి శరీరంలో వేడిని పెంచుతోంది కాబట్టి నీరు ఎక్కువగా తాగండి. డబ్బు పరంగా రోజు మిశ్రమంగా ఉంటుంది. బుధుడు రావటం వల్ల వ్యాపార చర్చలు జరుగుతాయి. ఏదైనా కొత్త ఐడియా రావచ్చు. కానీ గండమూల నక్షత్రం కారణంగా ఈరోజు ఏదైనా పేపర్పై సంతకం చేసే ముందు 3 సార్లు చదవండి. తొందరపాటులో తీసుకున్న నిర్ణయం నష్టాన్ని కలిగించవచ్చు. ఇప్పుడు మూడవ మరియు చివరి రోజు వైపు వెళ్దాం. మంగళవారం 30 డిసెంబర్ 2025. ఈరోజు విక్టరీ డే అంటే విజయం సాధించే రోజు. ఈరోజు చంద్రుడు రోజంతా 6వ స్థానంలో మేషరాశిలోనే ఉంటారు. కానీ ఈరోజు వాతావరణం నిన్నటి కంటే భిన్నంగా ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే ఈరోజు ఆ ఎనర్జీని ఎలా సమతుల్యం చేసుకోవాలో మీరు నేర్చుకుంటారు. మేషరాశి కుజుడిది మరియు వృశ్చిక రాశి అధిపతి కూడా కుజుడే. ఈరోజు మీరు ఒక ఫైటర్ పాత్రలో ఉంటారు. నిన్న మిమ్మల్ని భయపెట్టిన సమస్యలను ఈరోజు మీరు అణచివేస్తారు. ఏదైనా లీగల్ మ్యాటర్ నడుస్తుంటే, కోర్టు పనులుంటే, లేదా బ్యాంక్ లోన్ ఏదైనా ఆగిపోయి ఉంటే ఈరోజు దానిని పరిష్కరించడానికి ఉత్తమమైనది. మీ ధైర్యం ఈరోజు శిఖరాగ్రంలో ఉంటుంది. ఇక్కడ ఒక చాలా అందమైన యోగం ఈరోజు పనిచేస్తుంది. మీ అష్టమ స్థానంలో కూర్చున్న గురువు తన 7వ దృష్టితో మీ 2వ స్థానాన్ని అంటే ధనస్థానాన్ని చూస్తున్నారు. దీని అర్థం చేసుకోండి. 2వ ఇంట్లో సూర్యుడు మరియు కుజుడు రగిలించిన అగ్నిపై గురువు చల్లని నీటిని చల్లుతున్నారు. ఈరోజు మీకు మీ ఫ్యామిలీ సపోర్ట్ దొరుకుతుంది. బహుశా నిన్న జరిగిన గొడవను ఈరోజు పరిష్కరించుకునే అవకాశం లభించవచ్చు. పూర్వీకుల ఆస్తి లేదా వీలునామాకు సంబంధించిన ఏదైనా శుభవార్త ఈరోజు అందవచ్చు. బ్యాంకింగ్, యూపీఎస్సీ లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈరోజు ఒక వరం లాంటిది. 6వ స్థానం పోటీకి సంబంధించింది. ఈరోజు మీరు మీ భయాన్ని జయించి చదువులో మునిగిపోతారు. ఈరోజు చేసిన రివిజన్ మీరు ఎప్పటికీ మర్చిపోరు. కేవలం ఒక చిన్న జాగ్రత్త. చంద్రుడు 6వ స్థానంలో మరియు కుజుడి రాశిలో ఉన్నారు. మరియు ఈరోజు మంగళవారం కూడా. కాబట్టి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. రోడ్డుపై ఎవరితోనూ గొడవ పడకండి. రోడ్ రేజ్కి దూరంగా ఉండండి. స్నేహితులారా, కుటుంబం మొత్తాన్ని కట్టి ఉంచే ఇంటి పునాది గురించి అంటే మన తల్లులు, సోదరీమణులు మరియు గృహిణుల గురించి మాట్లాడకుండా ఈ విశ్లేషణ పూర్తి కాదు. ఇంటిని చూసుకునే వృశ్చిక రాశికి చెందిన నా సోదరీమణులారా, మీకు ఈ 3 రోజులు ముఖ్యంగా 29 మరియు 30 తేదీలు చాలా సున్నితమైనవి. ఎందుకో నేను మీకు కొంచెం వివరంగా చెప్పాలనుకుంటున్నాను. చూడండి, మీ జాతకంలో 2 విషయాలు ఒకేసారి జరుగుతున్నాయి. ఒకటి, రాహువు 4వ స్థానంలో కూర్చుని మీ ఇంటి సుఖంలో అప్పుడప్పుడు ఆందోళన కలిగిస్తున్నారు. నేను అందరి కోసం ఇంత చేస్తున్నాను, కానీ ఎవరూ నన్ను అర్థం చేసుకోవటం లేదు అని మీకు అనిపిస్తుంది. మరియు రెండవది, 29వ తేదీన మీ కుటుంబ స్థానంలో 4 గ్రహాలు ఒకేసారి వస్తున్నాయి. దీని అర్థం ఏమిటంటే, సోమవారం మరియు మంగళవారం మీ ఇంటి వాతావరణం కొంచెం వేడిగా ఉండవచ్చు. అత్తమామలతో లేదా ఆడపడుచులతో ఏదైనా పాత విషయంపై మాటా పెరిగే అవకాశం ఉంది. లేదా డబ్బు ఖర్చు విషయంలో భర్తతో చిన్నపాటి వాదన జరగవచ్చు. నా తరఫున మీకు 3 ప్రత్యేక సలహాలున్నాయి. మొదటిది, ఈ 3 రోజుల్లో మీ ఇంటిని ఇతరులతో అస్సలు పోల్చుకోవద్దు. సోషల్ మీడియాలో ఇతరుల పర్ఫెక్ట్ లైఫ్ చూసి మీ మనసును బాధపెట్టుకోవద్దు. ఇది రాహువు యొక్క భ్రమ. రెండో సలహా, సోమవారం ఇంట్లో ఏదైనా వాదన మొదలైతే మీరు అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోండి. మీ మౌనం ఆ గొడవను ముగిస్తుంది. మరియు మూడవది, 6వ ఇంటి చంద్రుడు మీకు నడుము నొప్పి లేదా కాళ్ళ నొప్పులను ఇవ్వవచ్చు. పని భారం ఎక్కువగా ఉంటుంది, కానీ దయచేసి మీ విశ్రాంతి విషయంలో రాజీ పడకండి. మీకోసం ఒక పవర్ టిప్ ఉంది. సోమవారం సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద లేదా పూజ గదిలో ఖచ్చితంగా కర్పూరం వెలిగించండి. ఇది రాహువు మరియు కుజుడి నెగటివ్ ఎనర్జీని పీల్చుకుంటుంది.
మరియు ఇంట్లో శాంతి నెలకొంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ 3 రోజుల లెక్కాపత్రం. నేను దీన్ని ఒక నిమిషంలో సమ్మరైజ్ చేస్తే 28వ తేదీ ప్లానింగ్ మరియు ప్రశాంతత ఉన్న రోజు, దీన్ని ఆస్వాదించండి. 29వ తేదీ జాగ్రత్త మరియు మార్పు ఉన్న రోజు, మీ మాటపై నియంత్రణ ఉంచండి. మరియు 30వ తేదీ యాక్షన్ మరియు విజయం సాధించే రోజు, మీ పెండింగ్ పనులను పూర్తి చేయండి. ఇక చివరగా పరిహారాల రెమెడీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ పరిహారాలు మూఢనమ్మకాలు కావు, మీ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకునే పద్ధతులు. వృశ్చిక రాశి వారు ఈ 3 రోజులను విజయవంతం చేయడానికి ఈ 3 పనులు ఖచ్చితంగా చేయండి. అత్యంత ముఖ్యమైన పరిహారము, మీ ధన మరియు వాక్కు స్థానంలో చాలా వేడి ఉంది. కాబట్టి ఈ 3 రోజుల్లో ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడికి నీరు సమర్పించండి. కానీ అందులో కొంచెం పచ్చిపాలు మరియు పంచదార కలుపుకోండి. పాలు మరియు పంచదార శుక్రుడు మరియు చంద్రుడి కారకాలు. ఇవి సూర్యకుజుల వేడిని శాంతింపజేస్తాయి మరియు ఇంట్లోలో గొడవలు రానివ్వవు. రెండవ పరిహారము, అప్పులు మరియు శత్రు విముక్తి కోసం త్రైదశితి అంటే మంగళవారం నాడు హనుమంతుడి ఆలయానికి వెళ్ళండి మరియు బెల్లం శనగలను నైవేద్యంగా పెట్టండి. మరియు ఆలయంలో కూర్చునే హనుమాన్ చాలీసా పారాయణం ఒక్కసారి చేయండి. వృశ్చిక రాశి వారికి హనుమంతుడు పరమ రక్షకుడు. మరియు మూడవ పరిహారం, బుధ గ్రహ సంచారం కోసం. సోమవారం 29వ తేదీ నుండి బుధుడు మీ ధనస్థానంలోకి వస్తున్నారు. మీ బిజినెస్ బాగా జరగాలని మీరు కోరుకుంటే ఈరోజు ఆవులకు పచ్చగడ్డి తినిపించండి, లేదా ఏదైనా పేద పిల్లవాడికి స్టేషనరీ అంటే పుస్తకాలు, పెన్నులు వంటివి దానం చేయండి. స్నేహితులారా, చివరగా ఒక్క మాట చెప్తాను. నక్షత్రాలు చీకట్లోనే మెరుస్తాయి. మీ జీవితంలో ఇప్పుడు ఏదైనా కష్టం నడుస్తుంటే మెరిసే సమయం దగ్గరలోనే ఉందని అర్థం చేసుకోండి. మీ కోపాన్ని దిగమింగి మీ కష్టాన్ని ఆయుధంగా చేసుకోండి. ఈ 3 రోజులు మీకు చాలా ఇచ్చి వెళ్తాయి. ఈరోజు ఈ డీప్ అనాలిసిస్ మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. జ్యోతిష్యాన్ని సులభమైన భాషలో మీకు అందించడానికి నేను ప్రయత్నించాను. మీకు నా ఈ ప్రయత్నం నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ హాజరును ఖచ్చితంగా వేయండి. కామెంట్ బాక్స్లో జై బజరంగబలి లేదా హరహర మహాదేవ్ అని రాయడం మర్చిపోవద్దు. దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. మీరు ఛానల్కు కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేమిక్కడ కేవలం భవిష్యత్తును చెప్పడమే కాదు, భవిష్యత్తును నిర్మించుకోవడం నేర్పిస్తాము. త్వరలోనే కొత్త సంవత్సర వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు మీ జాగ్రత్తలు తీసుకోండి, సంతోషంగా ఉండండి మరియు సురక్షితంగా ఉండండి. హరహర మహాదేవ్.